వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన మలుపుల వద్ద వస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పట్ల. దాడులు, ప్రతీకారాలు, ఆవేశాలు, ఏ ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు, అల్లర్లు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను ఒక రకంగా చెప్పాలంటే రివెంజ్ డ్రామా లాగా మార్చేశాయి. అధికారం మారితే చాలు, అసలు పాత లెక్కలు తేల్చుకుందాం, అప్పట్లో నువ్వు అరెస్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తాను, ఇదంతా అసలు రాజకీయమేనా అన్న ప్రశ్నలు అయితే అక్కడ జనాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలకే స్టిక్ అయి ఉండడం, అసలు అభివృద్ధి ఎలా చేయాలి అని చూడటం, ప్రజాసేవ ఇవన్నీ ఉండేవి. అవి ఒకప్పటి మాటలు. అలాంటివి వినిపించినా కూడా రాజకీయ రంగం ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, అరెస్టులు చేసుకోవటం, ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్ల మీద నిప్పులేయటం ఇవన్నీ కామన్ గా అయిపోయాయి. గెలిచిన పార్టీ ప్రత్యర్థులను వేధించటం, అధికార మార్పుతో ప్రతీకార చర్యలకు దిగటం ఒక సంప్రదాయంగా ఏపీలో మారుతున్న నానులను స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల జరిగిన 2 ఘటనలు ఈ పరిస్థితికి లేటెస్ట్ హీటెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. అందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అసలు ఈ వివాదానికి ఫస్ట్ ఆజ్యం పోశాయి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించిన ఫ్లెక్సీలు కొన్ని వచ్చాయి. వాటిని తొలగిస్తానన్న అంబటి వ్యాఖ్యలతో మొదలైంది. చిన్నగా మొదలై తీవ్ర ఉద్రిక్తంగా మారింది. చివరికి అది ఆయన నివాసంపై దాడికే దారితీసింది. అసలు ఆయన నోరు దగ్గర పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నా అంటే ఇదంతా స్టార్ట్ అయ్యేదే కాదు. టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటద్దుకు చేరుకొని నిరసన తెలపటం, ఆపై పరిస్థితి హింసాత్మకంగా మారటం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కలిచివేసింది. ఇక ఫర్నిచర్ ని ధ్వంసం చేయటం, కిటికీలు పగలగొట్టడం, కార్లను నాశనం చేయటం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. మరీ ఘటనల నేపథ్యంలో అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం మరొక రాజకీయ చర్చకు దారితీసింది. అసలు ఇది ఇక్కడితో ఆగలేదు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఈ కారణంతో కూడా ఆయన నివాసంపై దాడులు జరిగాయి. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిని ముట్టడించి రాళ్లు, కర్రలు విసరటం, పెట్రోల్ బాంబులు వేసి నిప్పు పెట్టే ప్రయత్నం చేయటం తీవ్ర కలకలం మారింది. అసలు అధికారం మారితే ఇళ్లపై దాడులు చేయటమేనా, ఇదేనా ప్రజాస్వామ్యం అనే ప్రశ్నలు కూడా సహజంగానే ఉత్పత్తమవుతున్నాయి. అసలు ఈ దాడుల వెనుకాల రాజకీయ కక్ష సాధింపులే ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, వైసీపీ హయాం నుంచే వస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చంద్రబాబు నివాసంపై ఎన్నో దాడులు చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులకు ప్రతిచర్యగానే ఇప్పుడు ఈ ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. మీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధించారు, ఇప్పుడు మా వంతు అనే భావన నాయకులకే కాదు కార్యకర్తల్లోనూ వస్తోంది. ఇంకేజ్ ఇది రేపు వైసీపీ వస్తే వైసీపీ కూడా ఇదే దాడులు చేస్తుంది. మరి దీనికి తోడు కొందరు నేతల వాడి అనుచిత భాష కార్యకర్తలు మరింత రెచ్చగొట్టేలా ఉంది. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో సాధ్యమే, కానీ అదే హింసాత్మకంగా మారినప్పుడు వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. విమర్శలు విధానపరంగా ఉంటే మంచిదే, కానీ ఇవి వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులు అసలు చంపుకునే వరకు వెళ్లే మార్గమే కాదు, సరైంది కాదన్న అభిప్రాయం కూడా ఉంటుంది. చట్టం చేతులోకి తీసుకోవటమే ప్రజాస్వామ్యానికి అసలైన విరుద్ధం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టపరంగా చర్యల ద్వారానే శిక్ష పడాలి. మరి ఏపీ రాజకీయాల్లో ఈ స్థాయి వేడి రావడానికి కారణాలు కూడా లోతైనవే. 2 ప్రధాన పార్టీలకు ఇది కేవలం అధికారం కాదు, మనుగడ సమస్యగా మారిపోయింది. ఒక పార్టీ ఓడిపోతే దాన్ని పూర్తిగా రాజకీయ నిర్వీర్యం చేయాలనే వ్యూహాలు అమలవుతున్నాయి. సిద్ధాంతాల కంటే కూడా వ్యక్తిగత శత్రుత్వాలే పైచేయి సాధిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియా ఇవి వచ్చాక, ఈ ఆర్మీలు వచ్చాక విద్వేషాన్ని మరింత పెంచుతున్నాయి. దీనివల్ల అక్కడక్కడ ఉండే పోరు కూడా ఇప్పుడు చిన్న గ్రామ స్థాయి వర్గ పోరుగా పెరిగిపోయింది. సామాన్యుల ప్రశాంతత కూడా దెబ్బతింటోంది. మరి రివెంజ్ రాజకీయాలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం పడే ప్రమాదం ఉంది. రాజకీయ అస్థిరత ఉన్న చోటైతే ఖచ్చితంగా అభివృద్ధి ఉండదు, పెట్టుబడులు కూడా దూరం అవుతాయి. పగలు ప్రతీకారు ప్రజల కడుపు నింపవు, చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలే అన్న విషయాన్ని గ్రహించట్లేదు. మార్పు రావాలంటే నాయకులే కాదు, అక్కడి ప్రజలు, కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకోవాలి. హింసని ప్రోత్సహించే రాజకీయాలు తిరస్కరించాలి. అసలు అభివృద్ధి పైన, వాటి విధానాలపైన మాట్లాడినప్పుడే, వాటిని ఆదరించినప్పుడే ఈ రివెంజ్ రాజకీయాలు తగ్గుతాయి. అధికారం అంటే అణచివేయటం కాదు, అభివృద్ధి చేయటం అనే ఆలోచన రాజకీయాల్లోకి రావాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైందని మనం ఏపీ రాజకీయాలు చూసే స్పష్టంగా తెలుస్తాయి. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.